హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఏంటనుకుంటున్నారా? కొరియన్ రెసిపీ అండి. అదే అండి బిబింబప్. నేను కొరియన్ డ్రామాస్ చాలా చూస్తాను. చూసిన ప్రతిసారి ఇది ఒక్కసారైనా ట్రై చేయాలి అనుకున్నాననమాట. ఫైనలీ ఈరోజు ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. మీరు నా అలాగే కే డ్రామాస్ అండ్ సీ డ్రామాస్ చూస్తున్నారా? చూసి ఒక్కసారైనా ఇది ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఆల్ టైమ్ ఫేవరెట్ కే డ్రామా అయితే గోబ్లిన్ అండి. రీసెంట్ ఫేవరెట్ అయితే అల్కెమీ ఆఫ్ సోల్స్. ఒక్క ఎపిసోడ్ కూడా బోరింగ్ ఉండదు, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ అసలు ఫస్ట్ సీ డ్రామాస్ కానీ కే డ్రామాస్ కానీ చూడడం మాత్రం మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఏలియన్తోనే స్టార్ట్ చేశాను. ఇట్ వాస్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఆల్ మై సీ డ్రామాస్ అండ్ కే డ్రామాస్ అనమాట. అండ్ మీరు కూడా మీ ఫేవరెట్ సీ డ్రామా కానీ కే డ్రామా కానీ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలో చూపిస్తూ వెజ్జీస్ అన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజ్జీస్ తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, జుకినీ, మష్రూమ్స్, బాక్ చాయ్ అండ్ తోటకూర చేసుకున్నాను. అఫ్ కోర్స్ ఫ్రైడ్ ఎగ్స్ కూడా. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్ కోసం 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ హనీ అండ్ 1.5 స్పూన్ గోచూజంగ్ పేస్ట్, గ్రేటెడ్ గార్లిక్ అండ్ కొంచెం కారం, అలాగే కొంచెం నూనె అండ్ మిక్స్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు కొంచెం ఆయిల్ లో ఎగ్స్ ని ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం ఉప్పు అలాగే కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టుకోండి అండ్ ఒక్కసారి ఫ్లిప్ చేసుకోండి అంతే. ఇప్పుడు మీకు నచ్చిన క్వాంటిటీలో రైస్ తీసుకొని వెజ్జీస్ అన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఎగ్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్ అండ్ కొన్ని సిసమి సీడ్స్. చాలా ఎక్సైటింగ్ గా చేసుకున్నాను. ఫ్లేవర్ వచ్చేసి కొంచెం స్వీట్ గా ఉందండి గోచూజంగ్ పేస్ట్. ఇంకెలాంటి సోల్ఫుల్ ఫుడీస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.